సినిమాలో నా గురించి మాట్లాడేది ఈ పార్టీలో ఉండి ఆ పార్టీకి పోయి బీజేపీకి పోతే కూడా బీజేపీలో ఉన్న ఓటేయమని చెప్పిన గీల మాట్లాడతారా? గీలగా నైతికత ఉందా? వీళ్ళ నైతికత ఉన్న వాళ్ళు ఒక్క మాట చెప్పాలంటే రాజకీయంగా వాళ్ళు ఏమన్నా ఆ పదం అనకూడదు ఏంటంటే ఈ సభలో వాళ్ళకి వీళ్ళు సార్ వీళ్ళిద్దరు వీళ్ళు నా గురించి మాట్లాడుతున్నారు. నాది తెలిసిన పుస్తకం నా జీవితం అంతా. మినిస్టర్ గారు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడండి. అధ్యక్ష ఒక్క విషయం అయితే సమయాన్ని కేటాయించిన అధ్యక్ష మీరు సబ్జెక్టుకు డీవియేషన్ చేస్తున్నారు. మీరు నాతోనే డైరెక్ట్ నాతోనే మాట్లాడాలి. మీరు నాతోనే మాట్లాడాలి. సభ్యులు మాట్లాడేదానికి మీరు ఆన్సర్ ఎందుకు ఇస్తున్నారు? మీరు నాతోనే మాట్లాడాలి. సబ్జెక్ట్ మాట్లాడండి. మాట్లాడండి. అధ్యక్ష నేను స్పష్టంగా దీన్నే కోట్ చేస్తా ఉన్నా. ప్రతి సందర్భంలో ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా నేను దీంట్లో నుంచి బయటికి పోలే, డిబేట్ కాలే. అవర్స్ విషయంలో కూడా నేను ఇప్పుడు డిబేట్ కాలే. ఎక్కడైనా సరే మేము ఎంత పారదర్శకంగా ఉన్నామో చెప్పినాం. మేము ఇవాళ స్పష్టంగా మేము మిమ్మల్ని ప్రభుత్వాన్ని అడిగింది, మేము అన్ని సిద్ధం చేసి ఇచ్చినాం. 24 గంటలు అన్ని రంగాల వినియోగదారులకి నాణ్యమైన విద్యుత్తును అందించినాం. మీరు దానికి కట్టుబడి ఉన్నారా లేరా? అది ఇస్తారా ఇవ్వరా? అది మొదలు చెప్పమని అడిగినాం. అధ్యక్ష రెండవది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అనేక ఇబ్బందులు మాకు ఎదురైనా మేము తట్టుకున్నాం. మాకు దాదాపు 35,000 కోట్లు కేంద్రం నుంచి ఆటంకం ఎదురైనా మీటర్లు పెట్టాలనే విషయంలో అప్పుల పాలు చేసి ఈయన అంటాడు మన మంత్రి గారు, మాజీ మంత్రి గారు కిరసనాయిల దీపంలో చదువుకున్నంట. ఈ కిరసనాయిల దీపంలో చదువుకున్న మాజీ మంత్రి, కిరాయి ఇంట్లో ఉన్న మాజీ మంత్రి 2014లో ఈరోజు నాగారం తుంగతుర్తిలో బంగ్లా కట్టి 1000 కోట్లు ఎట్లా సంపాదించిన అధ్యక్ష? ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అధ్యక్ష? రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టేసి, ఈ పవర్ మినిస్టరు విద్యుత్ సంస్థలను అప్పులోకి నెట్టేసి, ఈయన మంత్రిగా మాత్రం భూములు, ఇసుక మాఫియా 1000 కోట్లు దోసుకున్న చరిత్ర ఈయనది మాకు చెప్తున్నా అధ్యక్ష. మరి అన్ని మాటలు నన్ను అన్నప్పుడు నేను మాట్లాడగా అధ్యక్ష, నన్ను పార్టీ మారినవని అన్నాడు అధ్యక్ష. ఈ పార్టీలో ఉన్నా ఆ పార్టీలోకి పోయినా ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాటం చేసి నా ఆశయం లక్ష్యం ఒకటే అధ్యక్ష, ఈ కుటుంబ పాలన పోవాలి, నియంత పాలన పోవాలని తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మీకు అర్థం కాలేదా? నాలాంటి వ్యక్తి మళ్ళీ వాపసు వచ్చిందంటే మీ పని అయిపోయిందని మీకు అర్థం కాలేదా? నేను వచ్చిన తర్వాత మీరు అటుపక్క పోయిన మాట మర్చిపోకండి. పార్టీ మారింది ప్రజల కోసం. ఆనాడైనా ఈనాడైనా ప్రజల పక్షాన నేను గొంతు విప్పింది తప్పితే వీళ్ళ పదవులకు డబ్బులకు ఆశపడే వ్యక్తులం కాదు. మీలాగా ఒంగంగి దండాలు పెట్టి జీవుతులని చెప్పి మీ మాజీ ముఖ్యమంత్రి